సో గ్రేట్ ఫెయిత్. సో మనం చూస్తున్నాము దేవుడు ఎంత గొప్పగా భక్తులకు పరీక్షలు పెట్టాడో, సో వాళ్ళు కూడా ఎంత గొప్పగా నెగ్గాడో. సో దేవుడు ఒక పరీక్ష అలో చేసే ముందు దేవుడికి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు అలో చేస్తాడండి. ఇప్పుడు శద్రక మెషకు అభిమేద్నెకు దేవుడికి మహిమ కలగాలి, ఎందుకంటే వాళ్ళను ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి తీసుకెళ్ళినందుకు. వాళ్ళ ఫెయిత్ చూడండి, వాళ్ళ విశ్వాసాలను చూడండి. ఎవరైనా అగ్నిలో పడడానికి ఇష్టపడతారా అండి? ఎవరైనా మంటలో దూకడానికి ఇష్టపడతారా అండి? దేవుడి మీద విశ్వాసంతో. సో ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి తీసుకెళ్ళినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. అలాగే దానియేలు చూడండి, ఎవరైనా సింహాల నోళ్లకు వెళ్ళడానికి, సింహాల గుహలోకి వెళ్ళడానికి ఇష్టపడతారా అండి? ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ని దేవుడు వాళ్ళను ఎదిగేలాగా చేసినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. ఒక 480 మంది అబద్ధ ప్రవక్తలకు సవాలు విసిరిన ఏలియా దేవుడి మీద నమ్మకంతో సవాలు విసిరాడు. అంత లెవెల్ ఆఫ్ ఫెయిత్ ని ఏలియాని నడిపించినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. సో అన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదు, లేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలని యోబు చెప్పాడు. సో ఆయన మేలు చేస్తేనే మనం అనుభవించాలా, కీడు చేస్తే అనుభవించద్దా అని. సర్వాన్ని తీసేసుకున్నా కూడా దేవుడిని స్తుతించాడు, ఆరాధించాడు. ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి తీసుకెళ్లినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఈ భక్తులందరినీ కూడా ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కు తీసుకెళ్లాడు దేవుడు. అంత విశ్వాసంలో నడిపించాడు, అంత నమ్మకంలో నడిపించాడు, అంత ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు పరీక్షలలో చేశాడు దేవుడు. సో ఎందుకంటే దేవుడికి నమ్మకం వస్తుంది, వీళ్ళకు ఈ పరీక్ష అలో చేస్తే పాస్ అవుతారని నమ్మకం వచ్చినప్పుడే దేవుడు ఆ పరీక్షలను అలో చేస్తాడు. ఇప్పుడు ఆ పరీక్షలలో అందరూ పాస్ అయ్యారు కదా, సో దేవుడు అలా పర్మిషన్ ఇస్తాడండి, పాస్ అయ్యేటట్టు మనకు శక్తిని కూడా ఇస్తాడు. అందుకే మన విశ్వాసం ఎంతగా పెరిగితే మన పరీక్షలు కూడా అలాగే పెరుగుతాయి, మన ఆశీర్వాదాలు కూడా అలాగే వస్తాయి. సో చూద్దాము ఇంకొక విశ్వాసి ఎలా పరీక్షించబడ్డాడు దేవుడి చేత, ఎలా శోధించబడ్డాడు. సో చూద్దాము. అబ్రహాము మనందరికి తెలిసిన స్టోరీ. అతనికి పిల్లలు లేరు, 100 సంవత్సరాలైంది, అయినా పిల్లలు లేరు. కానీ పిల్లలు 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలకు పిల్లల్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఏమంటాడు, నీ పిల్లల్ని నాకు బలి చేయమంటాడు. చూద్దాము ఆయన ఫెయిత్ ని ఎలా కాపాడుకున్నాడు, గొప్ప విశ్వాసాన్ని ఎలా చూపించి ఆశీర్వాదంలోకి వచ్చాడో చూద్దాము. సో యెహోవా జెనసిస్ 21 అధ్యాయం 1 వచనము. సో ఆది కాండం 21 అధ్యాయం 1 వచనంలో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. సో యేసు అబ్రహాంని దేవుడు 75 సంవత్సరాలకు దర్శిస్తాడు. సో దర్శించి నీకు వాగ్దానం ఇస్తున్నాను, నీకు పిల్లల్ని పుట్టిస్తాను అని వాగ్దానం ఇస్తాడు. సో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనం అందు తనకి కుమారుని కనెను. సో 100 సంవత్సరాలకు పిల్లలు పుట్టడానికి దేవుడు ఆజ్ఞాపించాడండి. సో అబ్రహాంకి ఎప్పుడు పిల్లలు 100 years, ఆయన ఎప్పుడు దర్శించాడు, 75 సంవత్సరాలకు దర్శిస్తే 100 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు, అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు, అబ్రహాము విశ్వాసంలో ఎదిగేలాగా సహాయం చేశాడు, అబ్రహాముకి విశ్వాసంకి తండ్రి అయ్యేలాగా సహాయం చేశాడు దేవుడు. సో మనకు దేవుడు ఈ రోజు వాగ్దానం ఇవ్వచ్చు, ఈ రోజే నెరవేరకపోవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఈ సంవత్సరాల్లో మనం దేవుళ్ళో ఎలా ఎదుగుతున్నాము, ఆత్మీయంగా ఎలా ఎదుగుతున్నాము, ఇంకా ప్రార్థనలో ఎలా ఎదుగుతున్నాము, ఇవన్నీ కూడా చూస్తాడండి. ఇప్పుడు అబ్రాహాముకి 75 సంవత్సరాలకు వాగ్దానం ఇస్తే 75 సంవత్సరాల్లో 76 సంవత్సరాలకు నెరవేరచ్చు కదా. కానీ 100 సంవత్సరాల దాకా ఎందుకు వెయిట్ చేశాడు అంటే తన విశ్వాసాన్ని ఇతను ఇస్తేనే వెంబడిస్తాడా, ఇయ్యకపోయినా వెంబడిస్తాడా అనే ఇంటెన్షన్ తో దేవుడు కొంచెం డిలే చేసేసాడు. కాబట్టి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు శారా కనిన వాడైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. సో వాగ్దాన పుత్రుడు వచ్చాడు. సో దేవుడు ఏం చెప్పాడు, నీకు ఒక వాగ్దాన పుత్రుని ఇస్తున్నాను, అతని పేరు ఇస్సాకు. తన ద్వారా జనాలు వస్తారు, తన ద్వారా రాజ్యాలు వస్తాయి, తన ద్వారా రాజులు వస్తారు, తన ద్వారా నేను బ్లెస్ చేస్తాను, ఈ భూలోకాన్నంతా ఆశీర్వదిస్తానని అబ్రహాముకి వాగ్దానం ఇస్తాడు ఇస్సాకు విషయంలో. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. చూసారండి, 100 సంవత్సరాలైంది అయినా పిల్లలు లేరు, 100 సంవత్సరాలకు పిల్లల్నిచ్చాడు దేవుడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. సో అప్పటిదాకా ఆమె జీవితంలో ఒక లోటు ఉండే, ఆమెకు అన్ని ఉన్నాయి, ఆస్తి ఉంది, పాస్తి ఉంది, పని వాళ్ళు ఉన్నారు, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ గర్భఫలము లేదు.
షారాకి ఒకటే లోటు. ఆ లోటు 100 సంవత్సరాలు ఆమెను కృషించి చేసింది, కృంగ చేసింది. ఆ లోటు వల్ల ఆమె డిస్సాటిస్ఫాక్షన్ గానే బతికింది అన్ని సంవత్సరాలు కూడా బ్రతికింది, కానీ నవ్వు లేకుండా బ్రతికింది. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో, గర్భఫలం వచ్చిందో, ఆమె లైఫ్ ఏమైంది, కంప్లీట్నెస్ అయిపోయింది. ఇక అప్పటిదాకా లోటు ఉన్నది కాస్త లోటుని తీసేశాడు. సో దేవుడు కూడా మన లోపల ఏదైనా లోటు ఉన్నా కూడా తీసివేస్తాడండి. ఇప్పుడు అబ్రహాంకి షారాకి అన్ని ఉన్నాయి, ఒకటే ఒక కొదువ, పిల్లలు కొదువ, ఒక్కరే లేరు, పిల్లలు లేరు, అంతే. ఆ ఒక్కటే వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు 100 సంవత్సరాల వరకు. దేవుడు ఆ డిస్సాటిస్ఫాక్షన్ కూడా తీసేశాడు. సో మన జీవితంలో కూడా ఎలాంటి కొదువలు ఉన్నా, ఎలాంటి కొరతలు ఉన్నా, ఎలాంటి డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్నా దేవుడు వాటిని కూడా తీసేస్తాడు. సో వినువారి వల్ల నా విషయమై నవ్వుదుర నేను. సో ఇప్పటి నుంచి చూద్దాము. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండం 21వ అధ్యాయంలో పిల్లలు పుడితే 22వ అధ్యాయం వరకు వచ్చే వరకు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూసారా, దేవుడు అబ్రహాన్ని పరిశోధించాలనుకుంటున్నాడు, పరీక్షించాలనుకుంటున్నాడు. సో దేవుడు మనల్ని కూడా టెస్ట్ చేస్తాడండి. ప్రతి విషయంలో పరీక్షించాలని కోరుకుంటాడు, పరిశీలించాలని కోరుకుంటాడు. అది మన మంచికే. దేవుడు పరీక్షించాలండి ఎప్పుడైనా మనల్ని. పరీక్షించకపోతే మనం ఆశీర్వదించబడలేము, పరీక్షించకపోతే మనము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి వెళ్ళలేము. సో ఇక్కడ దేవుడు అబ్రహాంని కూడా పరీక్షించాలనుకుంటున్నాడు. ఎందుకు, అప్పటికే పిల్లలు పుట్టక 25 సంవత్సరాలు, అంటే దేవుడితో నడిచి 25 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు దాటి ఉండొచ్చు ఇస్సాకుకి. అంటే 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇప్పుడు అబ్రహాము దేవుడితో కంప్లీట్ గా నడిచాడు. నడిచిన తర్వాత ఇప్పుడు దేవుడు పరీక్షను అలో చేస్తున్నాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. సో అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని తీసుకొని. చూసారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని. ఇక్కడ నీవు ప్రేమించిన ఇస్సాకుని అని అంటున్నాడు. అంటే సో అప్పటిదాకా దేవుడు అంటే విశ్వాసంలో ఉన్నాడు, దేవుడిని ప్రేమించాడు అబ్రహాము, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడు ఏం పరీక్షిస్తున్నాడు అంటే, అబ్రహాము నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నాడా అని పరీక్షిస్తున్నాడు. సో దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడండి. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నామా, లేకపోతే మన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నామా. సో ఈయన ఎవరు, ఇస్సాకు దేవుడిచ్చిన ఆశీర్వాదము. అందుకే దేవుడు స్పెసిఫిక్ చేశాడు, నీవు ప్రేమించుచున్న ఇస్సాకు నా కోసము బలివ్వగలుగుతావా, నా కోసం నువ్వు అర్పించగలుగుతావా అని అడుగుతున్నాడు దేవుడు. నా కోసము అంటే నీకు అంత విశ్వాసం ఉందా, నా కోసం నువ్వు ఏమైనా చేయగలిగే విశ్వాసం ఉందా, నా కోసం నువ్వు ఏదైనా ఇవ్వగలిగే విశ్వాసం ఉందా. ఎందుకంటే అబ్రహాముకి ధనము కంటే తన కుమారుడు ఎక్కువ ఇప్పుడు అబ్రహాంకి. ఎందుకంటే 100 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు కదా. సో అన్ని సంవత్సరాలు ఎదురు చూసి వచ్చిన పిల్లల్ని దేవుడు అడుగుతున్నాడు. సో అప్పుడే ఇప్పుడు ధనం అడిగాడు అనుకోండి, ఎందుకంటే ఆయనకు చిన్నప్పటి నుంచి చాలా ఉంది, మళ్ళా సంపాదించుకోవచ్చు. ఆస్తిపాస్తులు అడిగారు అనుకోండి, మళ్ళీ చాలా ఉంది, దాన్ని మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు ఏమంటున్నాడు, ఇవ్వమంటున్నాడు. సో ప్రేమించి, అందుకే నేను అడుగుతున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావు కదా, టెస్ట్ చేస్తున్నాడు. నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేకపోతే ఇస్సాకును ఎక్కువ ప్రేమిస్తున్నావా, టెస్ట్ చేస్తున్నాడు. మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. సో ఒక పర్వతం దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు, ఒక పర్వతానికి చూపిస్తున్నాడు, దాని మీద దహన బలిగా అతన్ని అర్పించు. దహన బలిలో ఎవరు అర్పిస్తారని, మేకలను గొడ్లను అర్పిస్తారు. అలాగే నీ కుమారుణ్ణి నాకు అర్పించమని చెప్పును. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, సో యాక్సెప్ట్ చేశాడు. దేవుడు పెట్టిన పరీక్షను అబ్రహాం ఏం చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారి ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. సో దేవుడు చెప్పిన చోటికి అబ్రహాం ఏం చేస్తున్నాడు, వెళ్తున్నాడు. కట్టెలు చీల్చి కట్టెలను పెట్టుకొని, ఎందుకంటే బలి ఇవ్వడానికి. సో అబ్రహాంకి ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ వచ్చేసిందండి. తన కొడుకుని కూడా దేవుడి కోసం బలిచ్చేంత ఫెయిత్ వచ్చిన తర్వాతనే దేవుడు అలో చేశాడు. సో వీళ్ళ విశ్వాసానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. దేవుడు ఆ లెవెల్ ఆఫ్ విశ్వాసాన్ని తీసుకెళ్లినందుకు దేవుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనము. ఎందుకంటే 100 సంవత్సరాల దాకా పుట్టని పిల్లల్ని
మళ్ళా దేవుడు అడిగితే ఇవ్వడానికైనా సిద్ధమయ్యాడు దేవుడి కోసము. ఈ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఎవరికి ఉంటుంది? ఇప్పుడు మన పిల్లలు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఒక 1 వీక్ ఆడుకుంటామన్నా కూడా మనం పంపము. ఒక 2-3 రోజులు మా దగ్గర ఉంచుకొని పంపిస్తామన్నా పంపించము. అలాంటిది లేక లేక పుట్టిన పిల్లల్ని కూడా అబ్రహాం ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటే ఆయన విశ్వాసము ఏ లెవెల్లో ఉందో చూడండి. అందుకే ఆయనకు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి, సో ఆ చోటుని చూశాడట 3వ నాడు. అంటే అక్కడికి వెళ్ళడానికి 3 days పట్టింది. సో కానీ శారాయికి తెలియదు ఇవన్నీ కూడా. శారాయికి తెలిస్తే ఆమె పంపించేది కాదు. తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. సో పని వాళ్ళతో చెప్తున్నాడు, మీరు గాడిదతో ఎక్కండి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి. చూసారా, ఈ చిన్నవాడును అక్కడికి, నేను ఈ చిన్నవాడు అంటే నా కొడుకు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరల మీ వద్దకు వచ్చేద్దామని. అంటే మేము ఇద్దరం పోతున్నాము, మళ్ళా మేము ఇద్దరము వస్తాము అని ఫేత్ తో చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మేము వచ్చేద్దామా అంటున్నాడు. అంటే నేను ఒక్కనే వస్తాననట్లేదు, మళ్ళీ మేము ఇద్దరం వస్తామని అంటున్నాడు. సో విశ్వాసము, ఎందుకంటే అబ్రహాంకి తెలుసు దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆయన తప్పిపోడని. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటిది? నీకు పిల్లల్ని ఇస్తాను, నీ పిల్లల ద్వారా సంతతిని అభివృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె సంతతిని చేస్తాను, ఇసుక రేణువుల వలె నక్షత్రాల వలె చేస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా. సో అలాంటి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఇప్పుడు నన్ను బలివ్వమంటున్నాడు అంటే ఇది కేవలం పరీక్ష అని అబ్రహాంకి తెలుసు. అందుకే ఆయన నమ్మకంతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. దేవుడే విశ్వాసానికి పరీక్షిస్తున్నాడని ఎలాంటి భయం లేకుండా, బెదురు లేకుండా, దిగు లేకుండా, అల్ప విశ్వాసం లేకుండా దేవుడి మీద అత్యధికమైన విశ్వాసంతో ఇక్కడ అబ్రహాము నడుస్తున్నాడు. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, సో దహన బలికి కట్టెలను తీసుకొచ్చాడు. తన కుమారుడు ఇస్సాకుని మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తి పట్టుకొని పోయాను. సో నిప్పుని కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారట. సో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను. ఇస్సాకు అంటున్నాడు, సో తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలున్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా, సో అప్పటి వరకు ఇస్సాకు కూడా తెలియదు. సో అబ్రహాముకి దేవుడు బలివ్వమన్నది నిన్నే అని అబ్రహాము ఇస్సాకు కూడా చెప్పలేదు, శారాయి కూడా చెప్పలేదు. సో ఈ పరీక్ష ఎవరికి? ఓన్లీ అబ్రహాంకే పరీక్ష. ఒకవేళ శారాయమ్మకు తెలిస్తే మాత్రం పంపించేది కాదు, ఆ పరీక్ష చేసేది కాదు. అందుకే ఆయన చెప్పకుండానే బయటికి వచ్చేసాడు. ఎందుకంటే తప్పకుండా నా కుమారుణ్ణి ఏదో ఒక అద్భుత రీతిగా దేవుడే తప్పివేస్తాడని అబ్రహాంకి నమ్మకం ఉంది కాబట్టి. ఎందుకంటే ఆయన వాగ్దాన పుత్రుడు, ఆయన లేకపోతే ఆయన వాగ్దానమే లేదు. ఆయనే చెప్పాడు కదా, నీకు ఇస్సాకు కొడుకునిస్తాను, ఆయన ద్వారా నన్ను ఆ వాగ్దానాన్ని నెరవేర్స్తాడని. ఆ వాగ్దానాన్ని పట్టుకునే ఉన్నాడు అబ్రహాము. ఆ వాగ్దానాన్ని మీద విశ్వాసం పెట్టుకొని ఉన్నాడు. సో దేవుడు ఏదో పరీక్షిస్తున్నాడు అనే నమ్మకంతో ఉన్నాడు. కానీ నా దేవుడు నా కుమారుని బలి ఇవ్వమని అడగడు. అడిగి ఇచ్చినప్పుడు ఆయనే ఏదో ఒక మ్యాజిక్, ఏదో ఒక మిరాకిల్ చేసి అద్భుత రీతిగా శోధనలు తప్పిస్తాడని నమ్మకంతో ఉన్నాడు అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనని చెప్పాను. చూసారా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనను. సో దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో తప్పించే శక్తి కూడా మనకే ఇస్తాడండి. ఆ పరీక్షలో నెగ్గగలిగే శక్తి కూడా మనకే ఇస్తాడు. ఇక్కడ అబ్రహాంకి పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో పాస్ కావడానికి దేవుడే శక్తి ఇస్తాడు, దేవుడే చూసుకుంటున్నాడు. సో దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొని అని చెప్పాను. సో గాడే చూస్తాడండి. ఇప్పుడు నీకేమన్నా దేవుడు పరీక్ష పెట్టాడు అనుకోండి, ఆ దేవుడే మార్గాలను సరళం చేస్తాడు, దేవుడే ఆ పరీక్ష పెడతాడు, ఆ దేవుడే నీ పరీక్షలో నెగ్గగలిగే శక్తి సామర్థ్యాన్ని ఇస్తాడు, ఆ దేవుడే ఆ పరీక్షలలో నిన్ను విజయవంతుడిగా చేసే శక్తిని ఇస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు అబ్రహాము, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనును. ఎలా చెప్పగలుగుతున్నాడు చూడండి, విశ్వాసంతో చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ నువ్వు దహన బలి అని. ఇప్పుడు అబ్రహాంకి ఏం తెలుసు, నా కొడుకే గొర్రె పిల్ల అని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నా గొర్రె పిల్ల నేను కాదు, దేవుడే చూసుకుంటాడు. అంటే ఆ సమయానికి దేవుడు ఏదో ఒక శోధన నుంచి తప్పిస్తాడు. సో మన ఫేత్ కూడా అలా ఉండాలండి. నీకేమైనా అనారోగ్య సమస్య ఉందా, కుటుంబ సమస్య ఉందా, లేదా అప్పుల బాధ ఉందా, నా సమయానికి దేవుడు ఏదో ఒక రకంగా ఆయన్నే చూస్తాడు, మనందరినీ కూడా ఆయన్నే చూసుకుంటాడు. ఈ విశ్వాస పోరాటంలో మనల్ని పడిపోనివ్వడండి. ఈ విశ్వాస పరీక్షలలో మనల్ని ఎప్పుడు కూడా నెగ్గించడానికి ఆయన సాయశక్తుల ప్రయత్నిస్తాడు, ఆయన్నే చూసుకుంటాడు.
సో ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఉండాలి. నీకు కష్టం వచ్చిందా, ఇది నా దేవుడు చూసుకుంటాడు. నీకు బాధ వచ్చిందా, ఇది నా దేవుడు చూసుకుంటాడు. అనారోగ్య సమస్యల, ఇది నా దేవుడు చూసుకుంటాడు. ఈ పోరాటాల నా దేవుడు చూసుకుంటాడు. ఆ అప్పుల బాధల నా దేవుడు చూసుకుంటాడు. సో ఈ లెవెల్ ఆఫ్ ఫెయిత్ మనం వెళ్ళాలి. సో దేవుడే చూసుకుంటాడన్న ఫెయిత్ ఇప్పుడు అబ్రాహాంకి వచ్చేసింది. ఏదైనా కూడా దేవుడే చూసుకుంటాడు. సో అందుకే నువ్వు పరీక్ష కాలంలో నువ్వు కూడా అలాగే అనుకోవాలి, మనం కూడా అలాగే అనుకోవాలి. ఇది గాడ్ కెన్ డూ ఎనీథింగ్, గాడ్ విల్ డూ మిరాకిల్. ఇప్పుడు మనం 5 రోజుల నుంచి చూస్తున్నాము. సో దేవుడికి ఇవన్నీ చూస్తే ఏదైనా అసాధ్యమైనది అనిపిస్తుందా అంటే, ఆ సింహాల గుహలకు వెళ్ళిన దానియేలుని కాపాడాడు, ఆయనకు అసాధ్యమే కాలేదు. సో సాధ్యమైంది. సో అలాగే ఆ 3 భక్తులు అగ్నిలో దూకారు, దాన్ని ఆపగలిగాడు, ఆయనకు సాధ్యమైపోయింది. అలాగే ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని గంధకాన్ని కురిపించాడు, అది సాధ్యమైపోయింది. యోబుకి అన్ని ఇచ్చేశాడు, మళ్ళీ అన్ని తీసేశాడు, మళ్ళీ రెండింతలుగా ఇచ్చేశాడు, అది సాధ్యమైపోయింది. అదో ఇవన్నీ చూస్తే అసాధ్యమైన క్రియలు దేవుడు చేస్తున్నాడు. ఎందుకు? వీళ్ళ లోపల అసాధ్యమైన విశ్వాసం ఉంది కాబట్టి, అపారమైన విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళ జీవితాలలో కూడా అపారమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అలాంటి ఫెయిత్ లోకి మనం కూడా ఎదగాలండి. సో పరీక్ష మాత్రమే, ఇవన్నీ కూడా పరీక్షలు మాత్రమే, ఇవన్నీ కూడా విశ్వాసానికి వచ్చిన పరీక్షలు మాత్రమే, కానీ ముంచలేవు. ఆ అగ్ని 3 భక్తుల్ని కాల్చలేకపోయింది. ఆ యోబుకి మళ్ళీ రెండింతల ఆశీర్వాదం వచ్చేసింది. అలాగే దానియేలు ఆ యొక్క సింహాలు దానియేలుని ముట్టలేకపోయాయి. అంటే ఇవన్నీ చూస్తే దేవుడికి సమస్తము సాధ్యమని బయలుపరుస్తుంది. అంటే మన విశ్వాసం ఉంటే దేవుడికి సమస్తము సాధ్యము. వీళ్ళ లోపల విశ్వాసం వల్లనే దేవుడు పని చేసి పెట్టాడు. విశ్వాసాన్ని బట్టే దేవుడు ఆ లెవెల్లా పని చేసి పెట్టాడు. ఆ సమస్తము సాధ్యము దేవుడికి ఎప్పుడవుతుందో తెలుసా అండి? మన లోపల ఎంత విశ్వాసం ఉంటే దేవుడికి అంత పని చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో మన లోపల ఎంత గొప్పగా విశ్వాసం ఉంటే దేవుడి యొక్క మిరాకిల్స్ కూడా ఆ లెవెల్లో పనిచేస్తాయండి, ఆ లెవెల్లో పనిచేస్తాయి. మన విశ్వాసం ఎంతగా ఎక్కువగా ఉంటే దేవుడి యొక్క మిరాకిల్స్ కూడా అలాగే జరుగుతుంటాయి. సో మన ఫెయిత్ 50% ఉందా, దేవుడి యొక్క మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్ 50% పనిచేస్తాయి. మన ఫెయిత్ 100% ఉందా, మన యొక్క జీవితంలో దేవుడి యొక్క కార్యాలు కూడా 100% పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూస్తే వీళ్ళ విశ్వాసము ఇక అసాధ్యమైన విశ్వాసం ఉంది, వీళ్ళకు అన్లిమిటెడ్ విశ్వాసం, ఒక లిమిట్లెస్ విశ్వాసం ఉంది. దేవుడు 100 సంవత్సరాల తర్వాత పిల్లల్ని ఇచ్చిండాడంటే మళ్ళీ అడుగుతున్నాడన్నా కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అబ్రహాము. దీన్ని అన్లిమిటెడ్ ఫెయిత్ అంటారు. ఇక వీళ్ళ విశ్వాసానికి అసలు హద్దులే లేకపోయాయి కదండి. ఇప్పుడు యోబు విశ్వాసానికి ఒక హద్దులు లేవు. అలాగే శత్రుక మెషకు అబెద్నెగోల విశ్వాసానికి హద్దులు లేవు. ఆ ఏలియా విశ్వాసానికి హద్దులు లేవు. ఇప్పుడు అబ్రహాము విశ్వాసానికి కూడా, ఆ దానియేలు విశ్వాసానికి హద్దులు లేవు. ఏం కాదు, నేను సింహాల దగ్గరికి పోతా, నా దేవుడే చూసుకుంటాడు. ఏం కాదు, మేము అగ్నిలో దూకుతా, నా దేవుడే చూసుకుంటాడు. ఏం కాదు, నాకు అన్ని పోయినా మంచిదే, నా దేవుడు మళ్ళిస్తాడు అని యోబు. సో వీళ్ళందరి విశ్వాసానికి ఒక లిమిట్ కూడా లేదు, ఒక లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. గ్రేటెస్ట్ ఫెయిత్, ఎక్స్ట్రాడినరీ ఫెయిత్, అన్లిమిటెడ్ ఫెయిత్ అండ్ ఇన్ఫినిటీ ఫెయిత్ లోకి వీళ్ళందరూ వెళ్ళిపోయారండి. అందుకే దేవుడు వాళ్ళ పరీక్షలు కూడా ఆ లెవెల్లోకి ఇచ్చాడు, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా ఆ లెవెల్లోకి వచ్చాయి. సో ఇన్నర్ ఫెయిత్ కూడా చూడండి, దేవుడే చూసుకుంటారులే, నా కొడుకుకి ఏమవుతుంది అన్న ఇన్ఫినిట్ ఫెయిత్. వీళ్ళ ఫెయిత్లకు ఒక హద్దు లేకుండా పోయింది. ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి దేవుడు తీసుకెళ్లాడంటే చూడండి, వాళ్ళను ఎన్ని పరీక్షల గుండా తీసుకెళ్తే వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ రావచ్చు. వాళ్ళను ఎన్ని రకాలుగా పరీక్షించి పరిశీలిస్తే, వాళ్ళకు ఎన్ని రకాలుగా జ్ఞానం ఇస్తే, ఎంతగా వాళ్ళను భక్తి పరులుగా, ప్రార్థన పరులుగా చేస్తే ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో చూడండి. సో అందుకే దేవుడికి మహిమ కలగాలి. ఆయన కార్యాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి, ఆయన అద్భుతాలు చిత్ర విచిత్రంగా ఊహకు కూడా అందవు. సో వీళ్ళ కార్యాలు వీళ్ళ జీవితాలలో చూస్తే ఊహించగలుగుతామా అండి? ఇంత గొప్ప కార్యాలు ఊహించలేము. అంత గొప్ప మిరాక్యులస్ గాడ్ మన గాడు. అలాగూ వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. సో అంటే విశ్వాసము ఎక్కడ దాకా వచ్చిందని, ఇక పీకల మీద దాకా వచ్చింది. ఇప్పుడు మనం నిన్నటి నుంచి చూస్తున్నాం, 4 రోజుల నుంచి అందరి విశ్వాసం ఎక్కడ పరీక్షించబడింది? ఇక పీకల దాకా సిచ్యువేషన్. అందుకే దేవుడు కొన్ని సార్లు మన సిచ్యువేషన్స్ కూడా పీక్స్ కి తీసుకెళ్తాడు. అంటే ఆ యొక్క కొండ చివరంచుల వరకు తీసుకెళ్తాడు.
తీసుకెళ్తాడు, లేకపోతే సముద్రంలో ఒక మన గొంతుల దాకా తీసుకెళ్తాడు, ఒక చివరి స్థాయి వరకు కూడా మనల్ని తీసుకెళ్లి అక్కడ మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు మన దేవుడు ఎలా అంటే ఎండ్ సిచ్యువేషన్, ఇక మునిగే స్థాయికి తీసుకెళ్లి అక్కడ లేపుతాడు మన విశ్వాసాన్ని. అందుకే మన చుట్టూ మారిపోతున్న పరిస్థితులు, మన చుట్టూ మారుతున్న అలజడి, మన చుట్టూ ఉన్న కమ్ముకున్న చీకటి మేఘాలను బట్టి మనం భయపడొద్దు. మన దేవుడు ఉన్నానన్న నమ్మకంతో ఉండాలి. సో ఇక్కడ ఎండ్ స్టేజ్ దాకా వచ్చాడు అబ్రహాము. ఇక బలిచ్చడానికి సిద్ధమైపోయాడు. అబ్రహాం అక్కడ బలిపీఠం మీద కట్టెలు పెట్టాడు, చక్కగా పేర్చాడట. తన కుమారుణ్ణి బంధించాడు, 2 కాళ్ళు 2 చేతులకు కాళ్ళు కట్టేసి పీఠం పైన కట్టెల మీద ఉంచాడట, ఇక పడుకోబెట్టేశాడట. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు, సో వధించడానికి కత్తి తీశాడట. చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత, ఇక చూసారా ఎండ్ స్టేజ్, ఇక పొడవడమే అసాధ్యం. ఇక ఒక్క నిమిషం కూడా లేదండి, 1 సెకండ్ కత్తి తీశాడు, ఇక పొడవడమే, బలి ఇవ్వడమే. ఆ టైంలో దేవుడు దూత ద్వారా పలుకుతున్నాడు. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. సో మన విశ్వాసాన్ని కూడా దేవుడు ఆ లెవెల్లాగా తీసుకెళ్లి మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తారండి. మనకు ఒక్కొక్కసారి మన పరిస్థితులు మన చేయి దాచినట్టుగా ఉంటాయి, మన సమస్యలు ఎక్కువ అవుతుంటా ఉంటాయి, తీవ్రత అవుతుంటా ఉంటాయి. మొన్న అగ్నిగుండము ఒక ఇంతల నుంచి 7 పెరిగింది కదా, మన సమస్యలు కూడా 7 పెరగవచ్చు, మన బాధలు కూడా 7 పెరగవచ్చు. అక్కడ దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి. మనకు అనారోగ్య సమస్యలు 7 పెరగచ్చు, అక్కడ దేవుడు మనల్ని పరీక్షిస్తాడండి. ఇక్కడ అబ్రహాం యొక్క తీవ్రత చూశాడు, ఎండ్ వరకు పరీక్షించాడు. ఇక చివరి క్షణం, ఇక లాస్ట్ మినిట్ వరకు పరీక్షించాడు. మళ్ళీ అబ్రహాం ఏమైనా మనసు మార్చుకుంటాడా, వెనుకకు వెళ్ళిపోతాడా, లేకపోతే ఆ బలిపీఠం నుంచి వదిలేసి మళ్ళీ మనసు మార్చుకొని వెళ్ళిపోతాడా అని చివరి క్షణం వరకు అబ్రహాంని దేవుడు ఏం చేస్తున్నాడు, మానిటర్ చేస్తున్నాడు. ఇక తీసి విశ్వాసంతో ఇక పొడవడమే నెక్స్ట్ తర్వాయి. ఆ టైంలో చూస్తున్నాడు. అందుకే దేవుడు మన ఫెయిత్‌ని కూడా చివరి క్షణం వరకు అండి పరీక్షిస్తాడు. గుర్తు పెట్టుకోండి, చివరి క్షణం వరకు మనకు పరీక్షలు ఉంటాయి. ఆ చివరి క్షణం కూడా నువ్వు దేవుణ్ణి నమ్మకంతో పట్టుకుంటావా, అప్పుడు దేవుడు ఇలా పిలుస్తాడు, దేవుడు నిన్ను ఇలా తప్పిస్తాడు. సో అందుకే ఆ పరీక్ష పెట్టేది ఆయనే, పరీక్షల్లో నెగ్గడానికి శక్తి సామర్థ్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే, ఆ పరీక్ష నుంచి తప్పించేది ఆయనే, ఆ పరీక్షలో మనము నెగ్గగలగడానికి ఆ యొక్క జ్ఞానాన్ని అన్ని ఇచ్చేది ఆయనే. అందుకే దేవుడికి మహిమ కలగాలి. సో ఇప్పుడు ఇంతమంది భక్తులలో ఇంత విశ్వాసాన్ని ఇచ్చాడంటే దేవుడికి మహిమ కలగాలి. వీళ్ళందరూ పాస్ అయ్యేలాగా చేశారంటే దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు వీళ్ళందరికీ, దేవుడికి మహిమ కలగాలి. అందుకే వి ఆల్వేస్ షుడ్ ప్రేస్ గాడ్ ఓన్లీ. ఎవరిని మనం ప్రేస్ చేయొద్దండి, ఇటు అబ్రహాంని ప్రేస్ చేయొద్దు, ఎవరిని కాదు, దేవుడినే ప్రేస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఈ లెవెల్ కి వచ్చారంటే దేవుడి యొక్క నడిపింపు అలా ఉంది, వాళ్ళ లోపల దేవుడి యొక్క ప్రణాళిక అలా ఉంది. ఈ రోజు ఈ ప్రేయర్ మీటింగ్ ఇలా జరుగుతుందంటే కంప్లీట్ గా గాడ్ అండి, మనదేం లేదు, అంత దేవుడి యొక్క నడిపింపే. అందుకే వి నీడ్ టు ప్రేస్ గాడ్ ఓన్లీ. మనం ఎప్పుడు కూడా ఎవరిని ప్రేస్ చేయొద్దు, నన్ను కూడా ప్రేస్ చేయొద్దు. ఎప్పుడు కూడా ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ని కానీ ఎవరిని కానీ ప్రేస్ చేయొద్దు. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ కనుక అద్భుతాలు చేస్తున్నా అంటే దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యాన్ని బోధించానంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి. అందుకే డు నాట్ ప్రేజ్ మీ ఆల్సో. ఎప్పుడైనా వి ఆల్వేస్ షుడ్ ప్రేజ్ గాడ్ ఓన్లీ. అండ్ ఆయననే పొగడాలి, ఆయననే పొగడ్తలకు అర్హుడు, పూజలకు అర్హుడు ఆయననే. సో ఇక్కడ అబ్రహాంకి ఇంత విశ్వాసం వచ్చినందుకు దేవుని మనం స్తుతించాలి. సో అబ్రహామా అని అతన్ని పిలిచాను, అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అంటున్నాడు, నా చిన్నవాని మీద చేయి వేయకు, అతన్ని ఏమీ చేయకు, ఇక ఏమి చేయకు, నువ్వు నీకు పెట్టిన పరీక్షలను పాస్ అయ్యావు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు. చూసారా అండి, ఒక్కడే 100 సంవత్సరాలకు పుట్టిన పిల్లడు అంటే వాడు ఇప్పుడు 10 సంవత్సరాలు రావచ్చు, 110 సంవత్సరాలు అంటే విశ్వాసంగా నమ్మకంగా అబ్రహాము 35 నుంచి 40 సంవత్సరాలు నడిచాడు విశ్వాసంతో. సో మన ఇయర్ ఆఫ్ ఇయర్స్ మన విశ్వాసం ఎంతగా పెరుగుతుందో ఆ పరీక్షలు కూడా అలాగే వస్తుంటా ఉంటాయి. ఇక్కడ ఒకడు ఉన్న నీ కుమారుడిని నీకు ఇయ్యక వెనుక తీయలేదు. అప్పుడు అబ్రహాంకి ధనం అడిగినా అంత ఈజీగా ఇచ్చేస్తాడు, ఐశ్వర్యం వచ్చినా అడిగినా అంతే, గొడ్లను మేకలను దాసులను పనులను ఎంతమందిని అడిగినా ఇచ్చేవాడు. కానీ ఒక్క కుమారుని ఇవ్వడం అనేది అది హై ఎండ్ పరీక్ష అది. సో దాని విషయంలో కూడా అబ్రహాం ఏమయ్యాడు, పాస్ అయిపోయాడు, వెనుక తీయలేదు. గనక నీవు దేవుని భయపడువాడమని ఇందువలన నాకు కనపడొచ్చున్నదని నేను. సో నువ్వు భయపడుతున్నావు అబ్రహామా దేవుడికి, నాకు అర్థమైంది, నేను పెట్టిన పరీక్షల్లో పాస్ అయ్యావు. సో కాబట్టి నువ్వు అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడాను. చూసారా అండి, ఆ దహన బలి
అర్పించేది దేవుడు చూచుకున్న గొర్రెపిల్ల కోసము, దేవుడు చూచుకున్న పొట్టేలు కోసము. సో అక్కడ కనపడ్డదట. అంటే ఇక దేవుడే చూసుకున్నాడు, దేవుడే పరీక్షను నెగ్గేశాడు. సో ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అబ్రహాంకి వచ్చింది. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారిగా పెట్టి దహన బలిగా అర్పించాను. సో అబ్రహామే ఆ దహన బలిని తీసుకొచ్చి ఇక్కడ దహన బలిని చూసింది ఎవరు? ఆ దేవుడే. ఇప్పుడు నీకు శోధన టెస్ట్ అలో చేసేది ఎవరు? దేవుడే. ఆ టెస్ట్ ని పాస్ చేసేది ఎవరు? దేవుడే. ఆ సమయానికి నీకు సహాయాన్ని అందించేది ఎవరు? దేవుడే. దేవుడే. ఎవరు చూసుకుంటారు? అన్ని ఆయనే చూసుకుంటాడు. చూసారా అండి? జస్ట్ మనల్ని నడిపిస్తాడు అంతే. ఆయన్నే సూత్రధారుడు, మనం పాత్రధారులం అంతే. ఆ గుండా తీసుకెళ్తాడు. కొన్ని సందర్భాలలో మనల్ని ఎడారి మార్గం గుండా, మనల్ని ఆ ఇరుకు మార్గం గుండా, అరణ్య మార్గం గుండా దేవుడు తీసుకెళ్తాడు. అన్ని ఆయన్నే చూసుకుంటాడండి. సో ఇక్కడ ఆ గొర్రె పిల్లని చూసుకున్నది ఆయన్నే. సో ఆ పరీక్ష పెట్టింది ఆయన్నే. ఆ పరీక్షలో పాస్ కావడానికి శక్తిని ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, విశ్వాసాన్ని ఇచ్చింది ఆయన్నే. సో ఆ శోధనను అలో చేసింది ఆయన్నే. అన్ని సమస్తము ఆయన ద్వారానే జరుగుతున్నాయి, ఆయన వల్లనే జరుగుతాయి, ఆయన కోసమే జరుగుతాయి. ఎందుకు? ఇవన్నీ ఆయనను మహిమపరచడానికే, ఆయనను మహిమపరచడానికే. సో అందుకే చిత్ర విచిత్రాల దేవుడు అండి ఈ దేవుడు. చిత్ర విచిత్రాల దేవుడు, మనకు ఊహ కూడా అందని అద్భుతకరుడు. ఏదో నడిపింపు ఉంటదండి ప్రతి శోధన వెనుక. ఏదో నడిపింపు, ఏదో నేర్పుతనము, ఏదో 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 ఒక మనకు జ్ఞానం ఇవ్వడానికో, విశ్వాసాన్ని ఇవ్వడానికో, ఆయనను మహిమ పెంచుకోవడానికో ఎంతో ఎంతో చిత్ర విచిత్రాలమైన మన ఊహ కందని అద్భుత కార్యాలు దేవుడు చేస్తుంటా అంటాడు. సో మనం విశ్వాసంతో ఆయన ఉన్నాడని, నమ్మకంతో ఆయన ఉన్నాడని పట్టుకొని ఉండడమే మన యొక్క తర్వాయి భాగము. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకున్నాను. యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకుంటాడు అని దాని అర్థము. సో అని నేటికి వరకు చెప్పబడెను. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచి ఇట్లా నేను. సో రెండో మారు అంటున్నాడు అబ్రహాముని పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుకకు తీయక ఈ కార్యము చేసినందున. ఎందుకంటే అబ్రహాము నాడి తన కుమారుడు. సో తన కుమారుడు కంటే ఇక ఏది ఎక్కువ కాదు అబ్రహాముకి, తన కుమారుడే ఎక్కువ. ఆయనకు మించిగా అబ్రహాంకి ఇక ఏది లేదు, ఏది అవసరం లేదు. అలాంటి కుమారుని కూడా ఇవ్వడానికి సిద్ధమైనవా దేవుడి కోసము అని ఈ కార్యము చేసినందున, వెనుకకు తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. చూసారండి, గ్రేట్ ఫెయిత్ విల్ కాస్ట్ ద గ్రేట్ టెస్ట్. గ్రేట్ టెస్ట్ విల్ బికమ్ ఏ గ్రేట్ టెస్టిమోనీ, విల్ బికమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. ఇక్కడ ఏమవుతుంది? అబ్రహాం మీదకి ఇక బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. అందుకే నీ ప్రతి పరీక్ష వెనకాల ఒక బ్లెస్సింగ్ ఉంటుందండి. మన ప్రతి పరీక్ష వెనకాల ఒక బ్లెస్సింగ్ ఉంది. అందుకే విశ్వాసానికి వచ్చే పరీక్షలను అలో చేయాలి మనము. అలో చేయకపోతే ఇలా బ్లెస్సింగ్స్ కూడా తీసుకోలేము. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు, ఇరుకుల గుండా తీసుకెళ్తాడు, ఇబ్బందుల గుండా తీసుకెళ్తాడు, లేమితనం గుండా తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళినప్పుడు వి షుడ్ యాక్సెప్ట్, వి షుడ్ ప్రే, వి షుడ్ బీ పేషెన్స్. దేవుడు ఏదో ఒకటి చేయబోతున్నాడని ఓపికతో ఉండాలి, ఆశీర్వాదం రాబోతుందని ఓపికతో ఉండాలి. అలాగే మనము అలాంటి వాళ్ళని చూసి, దేవుడిని ఎవరైనా శ్రమల గుండా, కష్టాల గుండా, లేకపోతే బాధల గుండా తీసుకెళ్తున్నప్పుడు వాడిని చూసి నవ్వద్దండి. చాలా మంది కూడా నాకు అలాంటి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు చాలా మంది నవ్వడం మొదలు పెట్టారు. నవ్వద్దండి, ఎవరు కూడా నవ్వద్దు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించే ముందు పరీక్షిస్తాడు. సో పరీక్షించిన తర్వాత ఆయన ఆశీర్వదిస్తాడు. సో అలాంటప్పుడు మనం నవ్వద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన ఉపద్రవం మన మీదికి తీసుకొస్తాడు దేవుడు. సో అందుకే బీ మెర్సిఫుల్, నక్షత్రముల వలెను. సో ఇప్పుడు ఏమవుతుంది? అబ్రహాం మీదకి బ్లెస్సింగ్ వస్తుంది. సముద్ర తీరం అందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయంగా విస్తరింపజేశాను. చూసారని, నీ సంతానాన్ని ఎక్స్పాండ్ చేస్తాను. ఈ యొక్క బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత, ఈ యొక్క టెస్ట్ పాస్ అయ్యావు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? టెస్ట్ మోనీ వచ్చేసింది, ప్లస్ బ్లెస్సింగ్ వచ్చేసింది. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడను. సో ఈ ప్రామిస్ ఉంది అబ్రహాంకి. ఇస్సాకు ద్వారానే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇస్సాకు ద్వారానే దేవుడు పిల్లల్ని సృష్టిస్తాడు, తనను ఆశీర్వాదానికి వారసులుగా చేస్తానన్నాడు. అలాంటి దేవుడు ఈ ఇస్సాకునే ఇస్తా అన్నాడు. కాబట్టి నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు.
తప్పకుండా ఆయనే ఏదో ఒకటి లాస్ట్ మూమెంట్ లో మిరాకిల్ చేస్తాలే అన్న ఉద్దేశం మీద ఉన్నాడు. అందుకే వాగ్దానాన్ని అలాగే పట్టుకొని ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడండి ఎప్పుడైనా కూడా. కానీ నెరవేర్చే ముందు పరీక్షలు పడతాయి, నెరవేర్చే ముందు కొన్ని శ్రమలు వస్తాయి. వాటన్నిటిని ఓర్పుతో సహనంతో దేవుడి మీద ఆనుకొని మనం వాటన్నిటిని నెక్కుకోవాలి. సో ఆశీర్వదింపబడను, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. సో ఇప్పుడు ఏమొచ్చింది? గ్రేట్ బ్లెస్సింగ్ వచ్చేసింది. ఆయన గ్రేట్ ఫెయిత్ కి గ్రేట్ బ్లెస్సింగ్ వచ్చేసింది. తర్వాత అబ్రహాము తన పానేవారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరిని కలిసి బెహర్షాబాకు వెళ్ళిరి. అబ్రహాము బెహర్షాబాలో నివసించెను. ఇప్పుడు అందరూ కలిసి ఏమొచ్చారు? ఇంటికి వచ్చేసారు. సో ఇలా అబ్రహాంకి పరీక్ష. సారాయికి తెలియదు, ఆ పని వాళ్ళకు తెలియదు, ఇస్సాకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. సో ఆయన అబ్రహాంని పరీక్షించాడు. అబ్రహాం ఆ పరీక్షలో నెగ్గగలిగాడు. సో కొన్ని పరీక్షలు కూడా మనకు ఇలాంటివి రావచ్చు. అంటే అబ్రహాంకి తన కుమారుడి విషయంలో వచ్చింది, కొన్ని విషయాలలో మనకు వేరే వేరే విషయాల్లో మనకు పరీక్షలు రావచ్చు. సో ఏ పరీక్ష పెట్టినా దాని వెనుకాల దేవుడి యొక్క బ్లెస్సింగ్ మాత్రం ఉంటుందని మాత్రం మర్చిపోద్దు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. రోమీలకు రాసిన 10వ అధ్యాయం 17వ వచనము. వినుట వలన విశ్వాసం కలుగును. సో ఇలాంటి వాక్యాలు వింటుంటే 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 విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా గ్రేట్ ఫెయిత్ లోకి వెళ్ళారు. మనం కూడా గ్రేట్ ఫెయిత్ లోకి వెళ్ళాలంటే వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఇప్పుడు బయట లోక వార్తలు వింటే మనకు విశ్వాసం పెరగదు, టీవీలో న్యూస్ చూస్తే మనకు విశ్వాసం పెరగదు, ఆ యూట్యూబ్ లో ఛానల్స్ లలో ఆ లోక వార్తలు వింటే మనకు విశ్వాసం పెరగదు. మన విశ్వాసము పెరగాలి అంటే అది దేవుడి వాక్యాలు విన్నప్పుడు, సాక్ష్యాలు విన్నప్పుడు, మనం దేవుడి మాటలు విన్నప్పుడే విశ్వాసము పెరుగుతుంది కదండి. సో ఇప్పుడు అర్థమవుతుందా? గ్రేట్ ఫెయిత్ ఎలా వస్తుందంటే ప్రేయర్ లైఫ్ వల్ల, దేవుడి వాక్యాలు వినడం వల్ల మనకు గ్రేట్ ఫెయిత్ వస్తుంటది, గ్రేట్ ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంటది. సో ఇప్పటి వరకు మనం 5 భక్తులను చూసాము, 5-6 మంది చూసాము. వాళ్ళ విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారో, ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి దేవుడు ఎలా తీసుకెళ్లాడో, ఆ లెవెల్ ఆఫ్ టెస్టులు ఎలా ఇచ్చాడో, ఆ లెవెల్ ఆఫ్ టెస్ట్ మోనీస్ ఎలా ఇచ్చాడో, ఆ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఎలా ఇచ్చాడో మనం అన్ని చూసాము. సో మన ఫెయిత్ కూడా ఇప్పుడు బూస్టప్ కావాలి, ఇంకా పెరగాలి పెరగాలి పెరగాలి. సో లెట్ us pray. నాజరుడైన యేసయ్య, అయ్యా ప్రభువా, విశ్వాసులకు తండ్రి అనే అబ్రహాముకి ఆ మాట ఊరికే రాలేదు నాయన. అయ్యా ప్రభువా, ఆయనను ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి తీసుకెళ్లి అక్కడ పరీక్షించావు తండ్రి. అయ్యా ప్రభువా, విశ్వాసానికి మీరు పెట్టే ప్రతి పరీక్షలో మేము కూడా నెగ్గగలిగే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. యెహోవా మీరే చూసుకునే దేవుడవు నాయన. అయ్యా మీరు కూడా మమ్మల్ని పరీక్షలో గుండా తీసుకెళ్తున్నప్పుడు మాకు విశ్వాసాన్ని దయచేయండి. మీరు కూడా మమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలలో నెగ్గగలిగే శక్తిని, నెగ్గగలిగే జ్ఞానాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.